బ్యాక్ అంటే ఇప్పుడు అక్కడ ఉంది ఇప్పుడు అలాంటి వేర్పాటువాద ఉద్యమాలు రావచ్చు కదా అంటాను. అంటే అమెరికా ఈజ్ అ లిబరల్ కంట్రీ అగైన్, సో ఎనీబడి కెన్ ప్రొటెస్ట్, స్టేజ్ అ ప్రొటెస్ట్. అటువంటి విపరీతవాదులు ఒకవేళ అక్కడ గనక తయారైతే పరిస్థితి ఏంటి? మన స్టూడెంట్స్, మన రాష్ట్రాల నుంచి, మన దేశం నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ భద్రతకు సంబంధించి ఎలాంటి హామీ ట్రంప్ ప్రభుత్వం ఇవ్వబోతుంది? అంటే ఇప్పుడు ట్రంప్ అన్నది ఏంటంటే ముందేమన్నాడు, ట్రంప్ వీఆర్ ఎగనెస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నాడు, తర్వాత ఎగనెస్ట్ ఆల్ ఇమిగ్రెంట్స్ అన్నాడు. అంటే లీగల్ ఇల్లీగల్. సో ఫస్ట్ టార్గెట్ ఇల్లీగల్ అంతా డిపోర్ట్ చేస్తానని, తర్వాత లీగల్ మైగ్రెంట్స్ యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ చేస్తానని. దానివల్ల ఏమవుతుందంటే మీరు అన్నది కూడా కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఈ నేటివ్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ కొంతవరకు ఇప్పుడు అక్కడంతా హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికన్ యూత్ తక్కువ. సో స్కూల్ డ్రాప్అవుట్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల కొంతవరకు ఎంకరేజ్ అయిపోయి ఇటువంటి యాక్టివిటీస్ మొదలుపెట్టినా పెట్టొచ్చు. కానీ ట్రంప్ ఉద్దేశం మాత్రం ఈ ఇటువంటి యాక్టివిటీస్ జరగటం వల్ల తన అడ్మినిస్ట్రేషన్కు దెబ్బతలుతుంది కాబట్టి ఇవన్నీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు. బట్ ఆయన ఒకళ్ళని లెక్క చేసే రకం కాదు కదా. అదైతే ఇక క్యాపిటల్ హిల్ మీదనే ఆయన దాడి చేపించి అక్కడ ఉన్న వాళ్ళను కిల్డెమ్ అనేసి అన్న మనిషి, తర్వాత కోవిడ్ టైంలో ఫినాల్ ఇది యాంటీసెప్టిక్ ఇదంతా అన్ని క్రిమినల్ చంపేస్తుంది కదా, వై డోంట్ యు ఇంజెక్ట్ ఇన్ టు ది హ్యూమన్ బాడీలో అంతా అయిపోతుంది కదా, కోవిడ్ ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోతుంది అన్న మనిషికి. సో ఏం చేసినా అంటే అందుకని అన్గైడెడ్ మిస్సైల్స్, బట్ పాపులర్, ఈజ్ ది పాపులర్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్. సార్, హైదరాబాద్ నుంచి శైలజ గారు లైన్లో ఉన్నారు, టెలిఫోన్ లైన్లో. మీరు దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించు, మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి శైలజ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి శైలజ గారు. వస్తామని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ అండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. కుడ్ యూ ప్లీజ్ రిపీట్? హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు చెప్పండి. మా అన్నయ్య కొడుకండి, ఇప్పుడు అయిపోయింది ఇంజనీరింగ్, ప్లాన్ చేసుకుంటున్నాడు. చెప్పండి కంటిన్యూ చేయండి. అది ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తామనుకుంటారు ఎంఎస్ చేయడానికి? నో, మీరు మీ అన్నయ్య గారి కుమారుడు బీటెక్ కంప్లీట్ చేశారు. ఎక్కడ చేశారు? ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ అండి. నో, ఓకే, ఇక్కడ ఇండియాలో చేశారు. హీ వాంట్స్ టు లీవ్ ఫర్ యుఎస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. దానికి సంబంధించే ఇప్పటిదాకా అంబాసిడర్ గారు చెప్తున్నారు, ఒకసారి కైండ్లీ ఎక్స్ప్లెయిన్ సార్. ఇప్పుడు మీరు అదే బీటెక్ ఇక్కడ ఇంజనీరింగ్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలని అడ్మిషన్స్ తీసుకున్నారా మరి అక్కడ యూనివర్సిటీలో? ఇప్పుడు అయితే సార్ ఫార్మాలిటీస్ ప్రొసీజర్ అవన్నీ రాయడం, ఓకే. ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు. అదే ఇప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయనియండి. ఎందుకంటే అడ్మిషన్స్ అనేది ఆగస్టు సెప్టెంబర్లో ఉంటాయి కాబట్టి అది కంప్లీట్ చేసి అడ్మిషన్ వస్తే యూనివర్సిటీలో పోయి జాయిన్ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఏం లేదు. అవును. అంటే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళకు అడ్మిషన్ యూనివర్సిటీ ఇస్తుంది, మంచి క్యాండిడేట్ అయినప్పుడు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ మన కన్సులేట్ దగ్గరికి పోయి యూనివర్సిటీ అడ్మిషన్స్ చూపించినప్పుడు ఎప్పుడైతే వీసా ఇస్తారో అప్పుడు ఇక ప్రాబ్లం లేదు. వీసా ఇచ్చేటప్పుడు కొంత ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, అది నేను అనేది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అప్పుడు కొంత ప్రాబ్లమ్స్ స్ట్రిక్ట్గా చూస్తారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అవన్నీ పాస్ అయిపోయి వీసా వచ్చింది అనుకోండి, ఆయిగా పోయి జాయిన్ కావచ్చు, ప్రాబ్లం ఉండదు. తర్వాత జాబ్స్ గురించి అంటే మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు అఫ్కోర్స్ ట్రంప్ ఉండేది ఇప్పుడు 4 సంవత్సరాలు, దాని తర్వాత ఇంకెవరు వస్తారనేది ఇప్పుడు అడ్మిషన్ గురించి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అంటే అంబాసిడర్ వినోద్ గారు ఏం చెప్తున్నారు, డాక్టర్ వినోద్ గారు ఏం చెప్తున్నారంటే, మేడం జనవరి 20వ తేదీ తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అండ్ స్టూడెంట్స్ని పంపించే తల్లిదండ్రులు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి,
ఒకవేళ ఆల్రెడీ అక్కడే ఉంటే కనుక వాళ్ళు ఇక్కడికి ఈ సమయంలో తిరిగి వస్తే తిరిగి వెళ్ళటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా అంటే ఇందాకే అన్నట్టు ఈజ్ అన్ అన్గైడెడ్ మిసైల్, ఎలా ఉంటాయి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం అనే సూచన చేస్తున్నారు. ఎనీహౌ మీరు మీ ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది వారి సూచన. సరే, నెక్స్ట్ వచ్చేప్పటికీ కొందరు అంటే సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు, మెసేజ్లో పెట్టి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రీమియర్ యూనివర్సిటీలకి అటువంటి సమస్య లేదు అని చెబుతున్నారట. బట్ మీరు ఇందాక చెప్పిన MIT కావచ్చు, మసాచుసెట్స్ యూనివర్సిటీ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, వాషింగ్టన్ యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ అడ్వైజరీ ఇచ్చారని మీరే చెప్తున్నారు. అదే అంటున్నాను, ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూటా లేకపోతే ఫేమస్ ఇన్స్టిట్యూటా లేకపోతే జస్ట్ ఓన్లీ నార్మల్ అంటే ఇప్పుడు ఫస్ట్ 500 కాకుండా కింద డౌన్ ఉన్న యూనివర్సిటీలు ఇవన్నీ ఏం చూడట్లేడు ఇప్పుడు ట్రంప్. వాళ్ళ ఇమ్మిగ్రేషన్ టీము ఇవన్నీ చూడరు. ఒకటే పాలసీ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఎవరైతే ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ పెట్టారనుకోండి, 90 days దాకా ట్రావెల్ బ్యాన్ వచ్చిందనుకోండి, స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అదే దాంట్లో మన ఇండియన్ కూడా ఇంక్లూడ్ చేస్తారనే ఆలోచన తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఏ యూనివర్సిటీలో ఉన్నవనే చూడరు. సో ట్రావెల్ బ్యాన్ ఈజ్ ట్రావెల్ బ్యాన్. కాబట్టి మీరు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఇరుక్కపోతారు, చిక్కిపోతారు. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు ఎప్పుడంటే వీసా ఇచ్చేటప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు వీసాలు తీసుకొని అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఈ బ్రేక్లో వింటర్ బ్రేక్లో బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ కానీకి రిస్ట్రిక్షన్స్ పెడితే ఏ ఇన్స్టిట్యూట్లు ఉన్నారనేది చూడరు. ఏ కంట్రీ నుంచి వస్తుందో ఆ కంట్రీ కనుక ఆ రిస్ట్రిక్టెడ్ లిస్ట్లో ఉంటే మాత్రం రానివ్వరు. అందుకని ఇండియా పేరు కూడా చైనా పేరు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో 20వ తారీఖు దాకా జాగ్రత్త ఉండక తప్పదు. ఒకవేళ బయటికి పోవాలనుకున్న తప్పదనిపించినప్పుడు మాత్రం జనవరి 15th 16th లోపుగా అమెరికాలో అడుగు పెట్టేటట్టు చూసుకుంటే మాత్రం అది చాలా వరకు క్షేమము. సార్, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మీరు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మాట్లాడారు. పొలిటికల్ ఫ్రంట్లోకి వస్తాం. మోదీకి ట్రంప్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోదీ ఏమన్నా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తే కన్సిడరేషన్లోకి తీసుకునే అవకాశం ఉంటుందా?